ఇక మన సంజన క్యాప్టెన్ అయిన తర్వాత ఆమె చేసే ఓవర్ యాక్షన్ ఎలా ఉందంటే మరీ టూ మచ్ ఓవర్ యాక్షన్ అయితే చేస్తుందనమాట. ఆల్రెడీ అక్కడ ఒక పేపర్లో చెప్తారనమాట, యు ఆర్ టెంపరీ ఓనర్, అందరికి ఓనర్కి ఉన్న ఫెసిలిటీస్ నీకు కూడా ఉంటాయి, కాకపోతే పడుకోవడానికి మాత్రమే ఒక సపరేట్ రూమ్ లాగా ఇచ్చారు. ఆ లోపల కొన్ని చాక్లెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ శ్రీజ ప్రియా ఇద్దరు వెళ్ళేసి చాక్లెట్స్ కావాలని అడుగుతారు. సరే ఇస్తాను అని చెప్తుంది. సో ఆమె పోయి ఆమె లగేజ్ తెచ్చుకునే లోపల వీళ్ళిద్దరు వెళ్ళేసి చాక్లెట్ అయితే దొంగతనం చేసేస్తారన్నమాట. అక్కడి నుంచి తీసుకొచ్చింది కాక మళ్ళీ వీళ్ళిద్దరు డిస్కషన్ ఏంటంటే, ఏముంది ఇన్ కేసు ఒకవేళ కెప్టెన్ గారు అడిగితే మేము టెంప్ట్ అయిపోయాము, ఆమె ఎగ్గు కూడా టెంప్ట్ అయిపోయి తీసేసుకొని తినేసింది కదా, మేము కూడా టెంప్ట్ అయ్యేసి తీసేసుకొని తినేసాము అని చెప్పి సింపుల్గా కాన్సెప్ట్ చేద్దామని చెప్పి అనుకుంటారు. మీరు ఆమె ఎగ్గు తీసుకున్నప్పుడు మీరు అంత గొడవగా చేశారు కదా, సో ఇప్పుడు మీరు ఎందుకు కావాలని చెప్పేసి తప్పు చేయడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీరు ఇన్ కేసు ఒకవేళ ఆమె తప్పు చేసినా కానీ సరే ఓకే ఏదో అయిపోయింది అని చెప్పేసి మీరు ఇన్ కేసు ఇగ్నోర్ చేసినా కానీ సరే మీరు ఇప్పుడు ఆ చాక్లెట్స్ దొంగతనం అనేది నాకైతే కొంచెం ఓకే అని చెప్పేసి అయితే నేను చెప్పొచ్చు. ఇక సంజన గారు ఏదంటే తన పర్సనల్ వర్క్స్కి కూడా లైక్ టినెంట్స్ అయితే యూజ్ చేసుకోవడం అయితే ఫ్లోరా కానీ తన లగేజ్ తీసుకురమ్మని చెప్పేసి ఆర్డర్ చేయడం కానీ, లేకపోతే తను ఒప్పుకోలేదన్నమాట ఫ్లోరా నేనైతే చేయను అని చెప్పేసి. సో వార్నింగ్ ఏంటంటే నేను టినెంట్స్ అందరికీ కూడా ఏదైనా పనిష్మెంట్ ఇస్తాను, సో ఈ కైండ్ ఆఫ్ వార్నింగ్స్ అయితే ఇస్తుందన్నమాట. ఇక్కడ సంజన ఎలా బిహేవ్ చేస్తున్నారంటే గోడ మీద కోతలాగా అనమాట, అంటే అటు కాదు ఇటు కాదు, అంటే గోడ మీద పిల్లిలాగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే తనకైతే క్లారిటీగా అర్థమైంది ఎలాగో టినెట్ సపోర్ట్ అంతా తనకే ఉంటుంది, అందుకే తను వెళ్ళేసి ఓనర్స్తో కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం అయితే స్టార్ట్ చేసింది. సో అందువల్ల ఓనర్స్ కూడా తనకే సపోర్ట్ చేస్తారు. ఈ విధంగా ఆమె అయితే కెప్టెన్స్ అయితే గెలిచిందనమాట.